శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పృథు చక్రవర్తి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఏ బ్రాహ్మణుల సేవ చేత సర్వేశ్వరుడు పరిపూర్ణ గుణములతో కూడినవాడై సంతోషము చెందుతున్నాడో అట్టి బ్రాహ్మణులను, బ్రాహ్మణ ధర్మము కలవారిని అవశ్యము మిగిలిన వారు సేవింపవలెను. కనుక బ్రాహ్మణుల సేవ చేత ఏమైతున్నాడు సర్వేశ్వరుడు, భగవంతుడు ఏమైతున్నాడు? పరిపూర్ణ గుణములతో కూడినవాడై సంతోషము చెందుతున్నాడు. బాగుంది. కనుక పరిపూర్ణ గుణాలతో భగవంతుడు సంతోషం చెందుతున్నాడంటే బ్రాహ్మణుల సేవ చేత అన్నారు. అట్టి బ్రాహ్మణులను, బ్రాహ్మణ ధర్మం కలవారిని అవశ్యము మిగిలిన వారు సేవించాలి. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే కులాలు కాదు అనుకున్నామండి. ఇప్పటి కులాలు కాదు, మాస్టర్ చెప్పారు చాలాసార్లు. ఇప్పుడు మనం పుట్టుకతో వచ్చినటువంటి ఈ కులాలు కాదండి, బ్రాహ్మణ ధర్మాన్ని పాటించినటువంటి వాడు. అట్టి బ్రాహ్మణ సేవచే శాశ్వత జ్ఞానమును అభ్యసించి పురుషుడు వినయపరుడు, ధర్మపరుడు కావలను. కనుక బ్రాహ్మణుల సేవ చేయాలయ్యా. ఏమొస్తుంది? పురుషుడు వినయపరుడు, ధర్మపరుడు అవుతాడు అట్లా బ్రాహ్మణుల సేవ చేస్తే. బ్రాహ్మణుల సేవ చేసి శాశ్వత జ్ఞానాన్ని అభ్యసించాలి. బ్రాహ్మణ సేవతో మనస్సు నిర్మలమగును, కైవల్యము సులభముగా లభించును. కనుక లోకులు తమ ఉత్తమ ప్రవర్తనముతో బ్రాహ్మణులను భజింపవలెను అని అంటున్నారు. దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఇందు బ్రహ్మకులము, ద్విజులు, బ్రాహ్మణ్యులు అను పదములు బ్రాహ్మణులకు పర్యాయములుగా వాడబడినవి. బ్రహ్మ తన ముఖముల నుండి ప్రజాపతులు, రుద్రులు, మనువులు, దేవతలు, పితరులు, గంధర్వులు అనువారలను వేదముగా ఉచ్చరింపగా బ్రహ్మ వేదంగా ఉచ్చరించాడు. ఎవరిని? వీళ్ళని ఉచ్చరించాడు. అంటే ఆయన నుండి వీళ్ళు వచ్చారు. ప్రజాపతులు కానీ, రుద్రులు కానీ, మనువులు కానీ, దేవతలు కానీ, పితరులు కానీ, గంధర్వులు కానీ ఆయన వేదముగా ఉచ్చరింపగా దాని నుండి ఈ సృష్టి జీవులు వెలువడినవి. ఈ సృష్టి జీవులు అట్లా వెలువడ్డాయి. కనుక వేదము, యజ్ఞము అననేమో తెలిసి ధర్మమును అనుసరించి యజ్ఞదీక్షగా జీవితము నడుపువారు బ్రాహ్మణులు అనబడిరి. బ్రాహ్మణులు అంటే ఎవరు? మాస్టర్ చెప్తున్నారు. వేదము, యజ్ఞము అంటే ఏంటో తెలియాలి, ధర్మాన్ని అనుసరించాలి, యజ్ఞదీక్షగా జీవితాన్ని నడపాలి. అదిగో అట్లాంటి వాళ్ళు బ్రాహ్మణులు అనబడ్డారు. తపస్సు, ఇంద్రియ నిగ్రహము, క్షమ, విద్య అనువానిని జీవితముగా ఉపాసించువారు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే ఏదో ఫలానా కులంలో పుట్టా కాబట్టి, ఫలానా ఇంట్లో పుట్టాడు కాబట్టి, ఫలానా మల్లాది వాళ్ళ ఇంట్లో పుట్టా కాబట్టి, ఫలానా కౌశిక గోత్రం కాబట్టి బ్రాహ్మణులు కుదరదు అంటున్నారు మాస్టారు. అట్లా కాదు. తపస్సు ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, క్షమ ఉండాలి. క్షమ, ఎదుటివాడిని క్షమించాలి, పంత పట్టడం కాదు. క్షమ ఉండాలి, విద్య ఉండాలి. కనుక అట్లాంటి వాటిల్ని జీవితముగా ఉపాసించువారు బ్రాహ్మణులు. దేహమందలి దేవతలు ప్రాణాదులుగా జీవులకు ఏమి చేయుచున్నారో గమనించి, మన దేహమందు దేవతలు ఉన్నారు, మన దేహంలో వాళ్ళు ప్రాణాదులుగా జీవులకి చేస్తూ ఉన్నారు. ఏమి చేస్తున్నారు అది గమనించాలి. గమనించి అనుసరించువారు బ్రహ్మ మార్గమును అనుసరించువారు లేక బ్రాహ్మణులు. అదిగో అట్లా ఆ దేవతలు ఏం చేస్తున్నారో గమనించి అనుసరించేటువంటి వాళ్ళయ్యా బ్రాహ్మణులు. అట్లే బాహ్య ప్రపంచమున సంవత్సర రూపులై ఋతుధర్మములను, వర్షాదులను కల్పించి భూమి యందులు మొక్కలు మొలచుట, ఆహారము పుట్టించుట మొదలగు యజ్ఞధర్మములను దేవతలు ఎట్లు అనుష్ఠించుచున్నారో గమనించి కృషికర్మ నేర్పి, పండించుట నేర్పి, వాని రహస్యములను మంత్రములుగా దర్శించి ఉపదేశించువారు బ్రాహ్మణులు. అదిగో ఇంత ఉందండి. బ్రాహ్మణులంటే అదిగో ఇవన్నీ చెయ్యాలి. దేవతలు చేయు యజ్ఞము తమ కోసము కాక జీవుల కోసమని గ్రహించి అట్టి జీవనమును అనుష్ఠానపూర్వకముగా ఉపదేశించువారు బ్రాహ్మణులు. దేవతల కోసం యజ్ఞం చేయాలి,
తమ కోసం కాదు యజ్ఞం చేయటం, ఆ చేసేటువంటి యజ్ఞం జీవుల కోసం అనేటువంటిది గ్రహించాలి. యజ్ఞం అంటే లోకహితార్థకమైన కర్మ, అందరికీ పనికి వచ్చేటువంటి మంచి పని, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పని అని చెప్పుకున్నామండి అది వరకే మనం. బ్రాహ్మణులు ధాన్యమునకు పొట్టు తొలగించుట, దంచుట, బియ్యము స్వీకరించుట, వంట చేయుట మొదలగు సంస్కారములను దర్శించి జీవితమున కర్మలను పరిశుద్ధి చేయుట, ఫలితములందు స్వార్థము అను పొట్టు తొలగించుట, లోకహితార్థము అను బియ్యమును స్వీకరించుట, సత్కర్మలు లేక యజ్ఞకర్మలు అనబడు తెల్లని ఛాయను ఆ బియ్యమునకు తెచ్చుట, అన్నము వండుట వలె యజ్ఞకర్మలను ఆచరణమున పెట్టుట చేయువారు బ్రాహ్మణులు. కనుక ఏం చేయాలండి బ్రాహ్మణులు? లోకహితార్థం పనులు చేయాలి, సత్కర్మలు చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. ఫలితములందు స్వార్థమును అనేటువంటి పొట్టు తొలగించాలి అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. తమ లోపలను వెలుపలను పనిచేయుచున్న దేవతలతో పాటు తామును అవే పనులను చేయుచుందురు. కనుక వీరు దేహముతోడి దేవతలు, భూమిపై చెరించు దేవతలు. దేహంతో భూమిపై చెరించేటువంటి దేవతలు వీళ్ళు బ్రాహ్మణులు. భూదేవతలు ధరామరులు అనబడుచున్నారు. అట్టి వారిని మిగిలిన వారు భక్తితో అనుసరించినచో జగద్ధితము నడుచును. కనుక అట్లాంటి బ్రాహ్మణులున్నారే, వాళ్ళని గనక అనుసరిస్తే జగద్ధితము నడుచును. అనుసరింపవలెనన్నచో బ్రాహ్మణ ధర్మము అనుసరించువారే బ్రాహ్మణులు అనబడవలెను. కనుక బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించే వాళ్ళనే బ్రాహ్మణులు అనాలండి. లేనిచో బ్రహ్మజ్ఞానము లేనివారు కూడా బ్రాహ్మణులని పిలవబడుట జరుగును. అందరిని అంటే ఎట్లా బ్రాహ్మణులని? అప్పుడు మిగిలిన వారికి తెలియజెప్పు సామర్థ్యము నశించును. కనుక బ్రాహ్మణులు బ్రాహ్మణ ధర్మాన్ని పాటించాలి. అట్లాంటి వాళ్ళనే బ్రాహ్మణులు అనాలి. లేకపోతే ఏమవుతుంది? మిగిలిన వాళ్ళకి తెలియజెప్పేటువంటి సామర్థ్యం నశిస్తుంది. దానితో మిగిలిన వారు అనుసరించటం మానుదురు. ధర్మభ్రష్టులై పశుప్రాయులై స్వార్థమున ప్రవర్తింతురు. దానితో శూద్రధర్మము ప్రబలును. రాజ్య పరిపాలనము కూడా శూద్రులు ప్రవేశించి మూర్ఖులై స్వార్థమున ప్రజాపీడ కలిగింతురు. దీనితో రాష్ట్రమున చోర బుద్ధి కలుగును. అందరినీ బ్రాహ్మణులు అంటే ఏమవుతుందండి? ఇదిగో ఇట్ట అవుతాయి. దీనితో రాష్ట్రమున చోర బుద్ధి కలుగును. కామము, ఇంద్రియ పరితృప్తికై ధనము ఆర్జింపబడను. ఇది వినాశహేతువగును. పరిపాలకులలో కలహములు, వర్గభేదములు హెచ్చై ప్రజలు కూడా వారినే అనుసరింతురు. ఇట్లు భూదేవులు లేనిచో, బ్రాహ్మణ ధర్మము చెడినచో, బ్రాహ్మణ తిరస్కారము కలిగి నరలోకము పతనోన్ముఖము అగును. ఇంకా చెప్తున్నాడండి పృథు చక్రవర్తి. ఇదంతా మాస్టర్ చెప్పారండి. ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా పృథు చక్రవర్తి అంటున్నాడు, ఇంద్రాది దేవతలు సృష్టికర్మ యందు పనిచేయుట వారికి గలన విజ్ఞానము వలననే. ఈ విజ్ఞానము వారిలో ఉన్న అంతర్యామి తత్వమే. అంతర్యామియగు భగవంతుడు విజ్ఞాన ఘనుడు. అతడు దేవతల రూపమున విజ్ఞానమును వెలయించును. దీనిని తెలిసిన మానవుల రూపమున ఉపదేశించును. అంతర్యామి అయినటువంటి భగవంతుడు ఉన్నాడే, అంతటా నిండి ఉన్న భగవంతుడు, అతడు విజ్ఞాన ఘనుడయ్యా. అతడు దేవతల రూపమున విజ్ఞానాన్ని వెలయిస్తూ ఉంటాడు. ఇదిగో ఇది తెలుసుకున్న మానవుల రూపంలో ఉపదేశిస్తూ ఉంటాడు. ఇది తెలుసుకున్న వాళ్ళు ఎవరు? అట్టివారే బ్రాహ్మణులు. వారిచే ఉపదేశము రూపమున వారి వాక్కులు సమిధలుగా హోమము చేయబడును. వారు దర్శింపజేయు పరమార్థములే హవిస్సులు. వినువారి శ్రద్ధయే అగ్ని. మరియు దీనిని ఉపదేశింపగల వారి దేహములే యజ్ఞశాలలు. అందు పనిచేయు ప్రాణములే అగ్నులు. వారి దేహధారణము చేయు గార్హపత్యాగ్నియే వారి ఆకలి. వారు స్వీకరించు అన్నపానీయములే హవిస్సులు.
వారి ముఖములే ముఖ్య ప్రాణములనబడు ప్రధానాగ్నులు. అందు హోమము చేయబడు హవిస్సులచే నారాయణుడు తృప్తి చెందును. కానీ అచేతనమైన కట్టెల యందు రగుల్కొల్పబడిన నిప్పులో హవిస్సులను హుతము చేయుట వలన వాస్తవముగా తృప్తి నొందడు. కనుక ఎప్పుడు తృప్తి చెందుతాడు? అదిగో ఆ బ్రాహ్మణులేనయ్యా అగ్నిహోత్రము, అందు హోమం చేయబడు హవిస్సులచే నారాయణుడు తృప్తి చెందుతాడు. కనుక నిప్పు ద్వారమున కన్నా బ్రాహ్మణుల జిహ్వా అను ద్వారమున యజ్ఞాగ్ని మిక్కిలి పరిశుద్ధమై వెలుగుచున్నది. ఇది ముఖమునందలి అగ్ని కనుక ముఖ్యముగా తెలియవలెను. అట్టి బ్రాహ్మణులను సర్వజనులు అన్నపానీయాదులచే అర్చింపవలెను. అట్లు చేయువారు ఆర్యులు అనబడుదురు అంటున్నారండి. వేదము విశ్వమునకు దర్పణము. అంటే విశ్వము ఉంది కదండి, ఈ విశ్వానికి అద్దం లాంటిదట వేదము. విశ్వమంతయు వేదమున ప్రతిబింబము. ఈ విశ్వం మొత్తము ఒక అద్దంలో ఎట్లాగైతే కనిపిస్తుంది, ఇప్పుడు మనం అద్దం ముందు ఎదురు నుంచో చూసుకున్నాం అనుకోండి, మనం అద్దంలో కనిపిస్తాం కదా, అట్లాగా ఈ విశ్వమంతా కూడా వేదమున ప్రతిబింబము అంటున్నారండి. మాస్టర్ చెప్తున్నారు దానికి. భౌతికమైన వస్తువులు ఒకదానిపై ఒకటి ప్రభావము చూపును. అంటుకొనుట, తడియుట, కారుట మొదలగు పరిణామ ధర్మములు విశ్వమందలి సృష్టిలో కలవు. అంతే కదండి, భౌతిక వస్తువులు పరిణామ ధర్మం ఉంటుంది. పువ్వు ఉంది, మహా అయితే 3 రోజులు ఉంటుంది. ఒక కాయ కొనుక్కొచ్చుకున్నాం, మహా అయితే 10 రోజులు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అది పరిణామం చెందుతుంది, మార్పు చెందుతుంది. పోనీ ఇంకేదైనా వస్తువు మహా అయితే 1 నెల ఉంటుంది, సంవత్సరం ఉంటుంది, మళ్ళీ మార్పులు చెందుతూ ఉంటుంది, రంగు మారుతుంది, ఏవో రకరకాలు అన్ని రకాల భౌతికమైన వస్తువు. ఇల్లు ఉంది, మహా అయితే 100 ఏళ్ళు ఉంటుంది కదండి. కనుక భౌతికమైన వస్తువులు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపిస్తాయి. అంటుకోవటం, తడియుట, కారుట ఇవన్నీ భౌతికమైన మార్పులు జరుగుతాయి, పరిణామ ధర్మములు అంటున్నారు. ఇవి విశ్వమందలి సృష్టిలో ఉన్నాయి. అవియే అద్దమునందు ప్రతిబింబించుతున్నప్పుడు ఈ పరిణామ ధర్మాలన్నీ కూడా అద్దమునందు ప్రతిబింబించుతున్నప్పుడు ప్రతిబింబములకు ఈ పరిణామ ధర్మములు అంటవు. ప్రతిబింబానికి అంటవండి. అక్కడ తడియటం, కారేయటం, ఏదైనా ముట్టుకుంటే తడిగా ఉంటుందా చూద్దామంటే కుదరదు కదా, ప్రతిబింబంలో అవన్నీ ఉండవు. ప్రతిబింబములకు ఈ పరిణామ ధర్మములు అంటవు. అట్టి ప్రతిబింబముల రూపమున విశ్వమంతయు ఎందు గోచరించునో అట్టి అద్దమే వేదము. అలాంటి ప్రతిబింబ రూపంలో ఈ విశ్వమంతా కూడా ఎక్కడైతే ఉంటుందో అదేనయ్యా వేదము. ఇందు అన్ని ప్రతిబింబములను ప్రకాశించు కాంతికిరణములతో చేయబడి ఉండును. కానీ రజస్సులనబడు పరమాణువులతో కాదు. కనుక వేదము విరజము అంటారు. అంటే రజస్సులు అనేటువంటి పరమాణువులతో కాదయ్యా ఇది చేయబడేది, ప్రకాశించేటువంటి కాంతికిరణములతో చేయబడి ఉంటుంది, రజస్సులకు అతీతమైనది. ఇంకా అంటున్నారండి, వేదము అవ్యయము అంటున్నారు. అవ్యయం అంటే మాస్టర్ చెప్తున్నారు, సృష్టి యందు ద్రవ్యములు వ్యయమగును, వేదము వ్యయము కాదు. వ్యయం అంటే ఖర్చు అవ్వటం, తరిగిపోవటం. కానీ వేదము వ్యయము కాదు. సృష్టి అందలి ద్రవ్యములో వ్యయమవుతాయి, ఈనాడు ఉంటుంది, రేపు ఉండదు, వ్యయమైపోతాయి. కానీ వేదము అవ్యయము. అట్టి వేదమును శ్రద్ధతో ప్రతిదినము అభ్యసించి మనస్సున లోకసుఖమును సంకల్పముగా నిలుపవలెను. లోకరీతులకు మౌనము వహింపవలెను. దానికి కావలసిన సంయమము అభ్యసింపవలెను. దానియందు సమాధి స్థితిలో జీవింపవలెను. అట్టి సమాధితో మంచి చెడ్డలను నిర్ణయింపవలెను. కనుక వేదాన్ని శ్రద్ధగా అభ్యసించాలి. మనస్సున లోకసుఖాన్ని సంకల్పంగా నిలుపుకోవాలి. లోక రీతులు ఉంటాయి, ఏవో రకరకాలు ఉంటాయి, రాగద్వేషాలు, శత్రుత్వ మిత్రత్వ భావాలు ఏవో ఉంటాయి రకరకాలు. కనుక ఈ లోకరీతులకు మౌనం వహించాలి. దానికి కావలసిన సంయమనమును అభ్యసించాలి. సంయమనం అంటే ఓర్పు, కాస్త పరిశీలించి చూడటం, వెంటనే రియాక్ట్ కాకపోవటము, ఏమో చూద్దాం వేచి చూసే ధోరణి, ఇవన్నీ సంయమనము అనే లెక్క కిందకు వస్తాయండి. వెంటనే ఆవేశం తెచ్చుకోకుండా ఉండటం, దాన్ని సంయమనము అంటారు.
కనుక దానికి కావలసిన సంయమనము అభ్యసింపవలెను. దాని యందు సమాధి స్థితిలో జీవింపవలెను. అట్టి సమాధితో మంచి చెడ్డలను నిర్ణయింపవలెను. దాని వలన నిర్ణయించు అధికారము అబ్బును. కనుక అలాంటి సమాధి స్థితిలో జీవించి తద్వారా మంచి చెడ్డలను నిర్ణయించటం దానివల్ల ఏమేస్తుంది? అధికారము అబ్బును. మిగిలిన వారు తనకు ఆ అధికారము ఇత్తురు. ఇట్టి జీవితము కలవాడు బ్రాహ్మణుడు అనబడును. బ్రాహ్మణుడు అంటే ఎవరో చెబుతూ ఉన్నారండి. కనుక ఇట్లా జీవించిన వాడెవరో వాడు బ్రాహ్మణుడు. అట్టి వారి పాదరేణువులను శిరసావహించువారు మహాత్ములు. అలాంటి బ్రాహ్మణుల పాదరేణువులని శిరసావహించాలి. అట్లా శిరసావహించేటువంటి వాళ్ళు మహాత్ములు. వారికి సర్వపాపక్షయము సకల సద్గుణములు సంప్రాప్తి కలుగును అంటున్నారు. కనుక అట్టి విప్రుల పాదపద్మముల రేణువులను నేను కిరీటమున ధరింతును. విప్రులు అంటే బ్రాహ్మణులండి. అలాంటి బ్రాహ్మణుల పాదపద్మములకు ఉండేటువంటి ఆ రేణువులు ఉన్నాయే, వాళ్ళ పాద ధూళి ఉన్నదే, దాన్ని నేను కిరీటమున ధరిస్తాను అంటున్నాడండి పృథు చక్రవర్తి. చూడండి, అంతటి మహారాజు ఆ మాట అంటున్నాడండి. చక్రవర్తి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఈ విధమైన బ్రాహ్మణ పూజనము చేసి నరుడు సమస్త సద్గుణములను శీలమును ధనమును పొందును. కృతజ్ఞత శ్రద్ధ అను లక్షణములతో సృష్టి యందు వర్తించును. ఇట్టి ప్రవర్తన కలవాని దగ్గరకు సకల సంపదలు వచ్చును. కనుక ఇట్లాంటి బ్రాహ్మణులని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళ దగ్గర కట్టండి, సకల సంపదలు వస్తాయిట. గోవులు కూడా పరోపకారమునకు చెరించుచున్న మూర్తులు. పరోపకారం కోసం చెరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు గోవులు. జనార్దనుడు గోవులను బ్రాహ్మణులను అనుసరించు వారితో కూడి ఉండును. అతడును గోవులను బ్రాహ్మణులను నా ఎడ ప్రసన్నుల ఎదురుగాక. అతడును అంటే జనార్దనుడు, భగవంతుడు, శ్రీకృష్ణుడు. కనుక అతడును గోవులను బ్రాహ్మణులను నా ఎడ ప్రసన్నులు అయ్యెదరుగాక అంటున్నారు పృథు చక్రవర్తి. ఇట్లు పలుకుచున్న పృథు చక్రవర్తిని కనుగొని పితరులు, దేవతలు, బ్రాహ్మణులు, సజ్జనులు సంతుష్ట హృదయులై సాధువైన మార్గమున స్తుతించి ఇట్లనిరి. ఇలాగ పలుకుతున్నటువంటి అదిగో ఆ పృథు చక్రవర్తిని కనుగొని అందరూ చక్కగా స్తుతించి ఇట్లా అంటున్నారు. ప్రజలకి చెబుతూ ఉన్నాడు కదండి, వాళ్ళు ఆ వింటున్న వాళ్ళందరూ అంటూ ఉన్నారు చక్కగా. నరలోకమున నీవు ఇంద్రుడవైతవి. నీ ప్రవర్తనము వలన పాపాత్ముడైన బ్రాహ్మణ శాపదగ్ధుడైన నీ తండ్రి వేణుడు నరకమ నుండి తరించెను. నీ ప్రవర్తన వల్ల నీ తండ్రి తరించాడయ్యా చక్కగా. పుత్రునిచే తండ్రి లోకములు జయించునని వేదమంత్రమందలి అర్థము నీ తండ్రి యందు ఆ విధముగా సార్థకమైనది. మరియు హిరణ్యకశిపుడు నారాయణుని నిందించుటచే నరకము ఆర్జించుకొనచూచినను గుణవంతుడు భాగవతోత్తముడైన ప్రహ్లాదుని ప్రభావమున ప్రసిద్ధికెక్కి పాపములు తొలగినవాడై నరకము నుండి తొలగి నిర్మల కీర్తిని ఆర్జించెను. హిరణ్యకశిపుడు నారాయణుని నిందించుటచే నరకమన్ని ఆర్జించుకున్నాడు. నరకానికి పోయాడు, నరకాన్ని సంపాదించుకున్నాడు. నరకాన్ని ఆర్జించుకొని చూచినా కూడా గుణవంతుడు భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు ఉన్నాడే అతని కొడుకు, ఆ కొడుకు ప్రభావంతో ప్రసిద్ధికెక్కాడు. పాపములు తొలగిన వాడై నరకము నుండి తొలగి నిర్మల కీర్తిని ఆర్జించాను. అంటే హిరణ్యకశిపుడు అంతటి వాడు కూడా ఆ కొడుకు సద్గుణ సంపన్నుడు అవ్వటం చేత చక్కగా నరకం నుండి తొలగి నిర్మల కీర్తిని ఆర్జించాడు. నీవు శాశ్వతములైన సంవత్సరములు విస్తరించి జీవించుదువుగాక అని ఆశీర్వదించిరి. వాళ్ళందరూ చక్కగా ఆశీర్వదించారటండి. పితరులు, దేవతలు, బ్రాహ్మణులు, సజ్జనులు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారట పృథు చక్రవర్తిని. అంటే ఏంటి అర్థం? సంవత్సర స్వరూపుడైవైన అంతర్యామివై దేహదారుల అభివృద్ధికి కారకుడవై ఇందరితో కూడిన కాలమయ సృష్టి పురుషుడుగా వర్ధిల్లమని అర్థము. కాలమయ సృష్టి పురుషుడుగా వర్ధిల్లవయ్యా అని వాళ్ళు అన్నారని అర్థం. ఎందుకని? శాశ్వతములైన సంవత్సరములు విస్తరించి జీవింతువుగాక అన్నారుగా. సంవత్సరం అంటే కాలపురుషుడు, కాలమయ సృష్టి పురుషుడుగా వర్ధిల్లు అని అర్థము.
పృథు చక్రవర్తి కథ శాశ్వత కథలలో ఒకటి అని హెచ్చరిక. ఇది ఒక మారు జరిగినది కాక ఎప్పుడునూ జరుగుచుండును. ఒకప్పుడు జరిగేటువంటిది కాదండి, ఎప్పుడూ జరుగుతుండేటువంటిది. సృష్టి ప్రారంభానికి సంబంధించిన వృత్తాంతములు అని ముందే చెప్పుకున్నాం కదండి మనం. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. ఇక ఆ మహనీయులు ఇంకా అంటూ ఉన్నారండి. ఆ పృథు చక్రవర్తి చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆ మహనీయులు ఇంకా అంటూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.